వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అక్క. హాయ్ అమ్మా. ఏంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి? ఏం చేస్తున్నావు అక్క? పొంగడానికి చట్నీ చేస్తున్నాను రా. చట్నీ చేస్తున్నావా? ఏమేమి కావాలి దీని ప్రాసెస్ ఒకసారి చెప్పక్క. శనగగుళ్ళు, ఓకే, కొబ్బరి, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, పుదీనా, ఓకే, చింతపండు, సరే, ఉప్పు. ఓకే ఓకే ఓకే. మా శనగగుళ్ళు వేగిపోయినాయిరా. ఇవి తీసేసిన తర్వాత ఓకే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయాలి. ఓకే, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే అక్క, అయిందా? వేగిందమ్మా. వేగేటప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. దాంట్లో పుదీనా, చింతపండు కూడా వేసేసుకోవాలి. ఓకే, వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఆఫ్ చేసేసుకొని మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలు, సరిపడినంత ఉప్పు, ఓకే, ఇవి కూడా మిక్సీలో వేసేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టేయాలి. ఓకే అక్క. నెక్స్ట్ శనగగుళ్ళు కూడా వేసేసుకోవాలి. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పోసుకోవాలి. తాలింపు కావాల్సినవి అమ్మ: మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఓకే. ప్రాసెస్: పాత్ర పెట్టి ముందు దీంట్లో నూనె పోసుకొని, తాలింపు సరిపడా నూనె పోసుకొని మినప్పప్పు వేసుకోవాలి. ఫస్ట్ మినప్పప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ఆవాలు వేయాలి, జీలకర్ర. ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఓకే. ఎండుమిరపకాయలు వేయాలి. తర్వాత కరివేపాకు, వేసిన తర్వాత మిక్సీ పట్టిన చట్నీ వేసేయాలి. ఇది పొంగడంలోకి చాలా బాగుంటుంది. ఓకే అక్క, చట్నీ అయిపోయిందా? అయిపోయిందమ్మా. పొంగడానికి చట్నీ రెడీ. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.